నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. ఫారెన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్నారా? యుఎస్ఏ, యూకే, కెనడా ఇలా ఆప్షన్స్ ఎన్నెన్నో. వీటిలో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా ఉండాలి, అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం సరైన కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. శౌర్య కన్సల్టెన్సీ గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఫారెన్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ని నిజం చేసింది. శౌర్య కన్సల్టెన్సీలో స్టూడెంట్ వీసాతో పాటు విజిట్, డిపెండెంట్, టూరిస్ట్, బిజినెస్ వీసా సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తోంది. సో ఇప్పుడు మనం స్టూడెంట్ వీసా గురించి డౌట్స్ లైక్ ఫీ కన్స్ట్రక్షన్స్, ఫీ స్ట్రక్చర్, ఇంటేక్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్ గురించి క్లియర్గా శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్. రైట్, ఇప్పుడు యూకేలో తక్కువ ఫీజుతో మాస్టర్స్ చేయొచ్చు అని వింటున్నాం. అవునండి. సో అది ఎంతవరకు నిజం అంటారు? రూమరా, నిజంగానే ఉందంటారు అట్లా పాసిబిలిటీ? ఎస్ అండి, డెఫినెట్గా యూకేలో అన్ని కంట్రీస్ కన్నా కంపేర్ చేస్తే మనకి యూకేలో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. ఎందుకు అంటే మోస్ట్ రీజన్ చెప్పుకోవాలంటే ఎందుకు ఇది తక్కువ అనేది, యూకేలో మాస్టర్స్ అనేది 1 ఇయరేనండి. మనకి మిగతా ఏ కంట్రీస్లో తీసుకున్నా కూడా లైక్ యూఎస్ఏ కానివ్వండి, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆర్ఎల్స్ ఈవెన్ ఇండియాలో తీసుకున్నా కూడా మనకి మాస్టర్స్ చేయాలి అంటే ఐదర్ ఎంఎస్సీ తీసుకోండి ఆర్ఎల్స్ ఎంబీఏ తీసుకోండి. మాస్టర్స్ చేయాలంటే 2 years ఆఫ్ టైం ఉంటుంది. సో 2 years ఆఫ్ టైం అంటే 2 years ఆఫ్ ట్యూషన్ ఫీ, అలానే లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వేరేజ్ యూకేలో వచ్చేటప్పటికి మనకి మాస్టర్స్ కంప్లీట్ మాస్టర్స్ 1 yearలోనే ఫినిష్ అవుతుంది కాబట్టి ట్యూషన్ ఫీ చాలా తక్కువ ఎక్స్పెన్సివ్లో మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఈ ఫీ వచ్చేటప్పటికి ఇట్ డిపెండ్స్ అనమాట, ఫ్రమ్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 10 lakhsలో మనం మాస్టర్స్ ఆర్ ఎంబీఏ ఏదైనా కానీ కంప్లీట్ 10 lakhsలో యావరేజ్గా మనం మాస్టర్స్ యూకేలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఫినిష్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ నాట్ ఓన్లీ ఈ ట్యూషన్ ఫీ తక్కువ ఒక్కటే కాదు, యూకేకి అడ్వాంటేజ్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనకి తీసుకుంటే యూకేకి వెరీ హై వీసా సక్సెస్ రేట్ అనేది ఉంది. అలాగే ఐఎల్స్, టోఫెల్, జీమాట్ ఇలాంటి ఏ ఎగ్జామినేషన్ లేకుండా ఓన్లీ మన ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పర్సంటేజెస్ బేస్ చేసుకొని మనకి వరల్డ్లోని టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ అంటే ఉన్నాయి. మనకి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. అండ్ స్టడీ అయిపోయిన తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది మనకి యూకే ఆఫర్ చేస్తుంది. లైక్ ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి 1 year మాస్టర్స్కి కనుక ఫారెన్ వెళ్తే ఆర్ఎల్స్ యూకే వెళ్తే ఆ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మనకి 2 years ఆఫ్ వర్క్ పర్మిట్ అనేది ఉంటుంది. ఈ 2 years ఆఫ్ వర్క్ పర్మిట్లో అక్కడ వాళ్ళ జాబ్ ఇండస్ట్రీలో ఏదైనా జాబ్ వాళ్ళు తీసుకొని వర్క్ కూడా చేసుకొని రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు గెయిన్ అనేది చేసుకోవచ్చు అండి. అది డెఫినెట్గా వాళ్ళకి సీవీకి ముందు ఇంకా జాబ్ ట్రై చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మంచి జాబ్ వస్తే కనుక మనకి వర్క్ వీసా కూడా ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. యూకేకి ఇంకా పార్ట్నర్తో కూడా వెళ్ళొచ్చండి, అంటే స్పౌస్ వీసా అంటాము. స్పౌస్ ఆల్సో కెన్ అకంపెనీ ద స్టూడెంట్ అండ్ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్. అండ్ ఆ వాళ్ళు కూడా స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ టైం కూడా జాబ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఇవన్నీ యూకేకి ఉన్న అడ్వాంటేజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా తక్కువ ఫీజులో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సో తక్కువ ఫీజులో ప్రాసెస్ అయిపోతుంది అని అంటే ఈ మాస్టర్స్ వేరే స్టేట్స్లో చేసిన మాస్టర్స్తో ఈక్వల్గానే ఉంటుందంటారా? ఎస్ అండి, వితౌట్ కాంప్రమైజింగ్ ఇన్ ఎనీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ అనేది లేకుండా మనకి ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. యూకే ఏంటంటే కంప్లీట్గా రికగ్నైజ్డ్ డిగ్రీస్ వాళ్ళు ఆఫర్ చేసే యూనివర్సిటీస్ కానివ్వండి, యూనివర్సిటీస్లో కోర్సెస్ కానివ్వండి కంప్లీట్లీ రికగ్నైజబుల్ ఉంటాయి త్రూ అవుట్ ద వరల్డ్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ క్వాలిఫికేషన్కి ఆ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ నౌ, అంటే ఫ్రమ్ డెకేడ్స్ బ్యాక్ నుంచి చాలామంది స్టూడెంట్స్ యూకేకి వెళ్ళి చదువుకుంటున్నారు. అండ్ ఆ కోర్స్ స్ట్రక్చర్ కానీ ఆ నంబర్ ఆఫ్ కోర్స్ ఆప్షన్స్లో కానీ యూకేలో ఉన్నట్టుగా ఇంక ఏ కంట్రీలోనూ లేదు. రైట్. అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇప్పుడు యూకే అండ్ యూఎస్ఏలో చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అక్కడున్న కోర్స్ స్ట్రక్చర్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, మీరు అన్నట్టు తక్కువ ఫీజుతో అయిపోతుంది అన్నారు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు. సో అక్కడ యూనివర్సిటీ అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు చేసుకోవాలంటారు? సో ప్రాసెస్ వచ్చేటప్పటికి కంట్రీ టు కంట్రీ డిఫరెంట్ ఉంటుందండి. యూకే తీసుకుంటే కనుక మనకు కంప్లీట్గా ఆన్లైన్ ప్రొసీజర్ ఉంటుంది. మనం ఏం డాక్యుమెంట్స్ కొరియర్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజెస్ కానీ కొరియర్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇటువంటి ఏమీ ఉండవు. మనకి 4 to 5 యూనివర్సిటీస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకు ఆఫర్ లెటర్ వస్తుంది, నెక్స్ట్ ఫీ పేమెంట్, దాని తర్వాత వీసా, ఇలా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట యూకే ప్రాసెస్ వచ్చేటప్పటికి. వెరాజ్ యూఎస్ఏ వచ్చేటప్పటికి మనకి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చాలా అవసరం. లైక్
లైక్ ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్, దాని తర్వాత మీ ఎస్ఓపి, సివి ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని చెక్ లిస్ట్ ఉంటుందండి అలాంగ్ విత్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ అఫిడవిట్. సో మీరు వన్స్ శౌర్యకు వచ్చిన తర్వాత మీరు కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కంట్రీకి కావాలి అనుకుంటే అడ్మిషన్కి అప్లై చేయాలంటే ఎటువంటి చెక్ లిస్ట్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, మన ఎస్ఓపి స్ట్రాంగ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్కాలర్షిప్స్కి ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ శౌర్యాలో ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్ వచ్చిన తర్వాత ఆ చెక్ లిస్ట్ ప్రకారం డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఈ ప్రాసెస్ వచ్చేప్పటికి ఎవ్రీ కంట్రీకి ఇంటేక్స్ ఉంటాయండి. అంటే మన ఇండియాలో ఎవ్రీ అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతున్నట్టు ప్రతి కంట్రీలోనూ అకాడమిక్ ఇయర్స్ డిఫరెంట్గా ఉంటాయి. వేరస్ యూఎస్లో తీసుకుంటే కనుక ఇయర్లీ 3 ఇంటేక్స్ ఉంటాయి అనమాట. ఫాల్ ఇంటేక్ వచ్చేటప్పటికి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఈ ఫాల్ ఇంటేక్ వచ్చేప్పుడు చాలా మేజర్ ఇంటేక్, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇక్కడే ఓపెన్ అవుతాయి అండ్ స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఈ ఇంటేక్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఇది చాలా పాపులర్ ఇంటేక్ అనమాట మన ఇండియన్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ వచ్చేప్పటికి స్ప్రింగ్ ఇంటేక్ వచ్చేప్పటికి జనవరిలో స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సమ్మర్ ఇంటేక్. అలానే యూకేలో కూడా ఇవే స్టార్ట్ డేట్స్తో ఉంటాయండి, సెప్టెంబర్ అండ్ జనవరి, మే అంటాము సమ్మర్ని. సో ఏ కంట్రీకైనా కూడా చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ మనం అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూకేకి వచ్చేప్పటికి 3-4 months ముందర అప్లై చేసుకుంటే సరిపోతుంది. బట్ యూఎస్ఏ అయితే కనుక 1 year వెల్ ఇన్ అడ్వాన్స్ కనుక వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇనఫ్ టైం ఉంటుంది వాళ్ళకి ప్రతి దానికి రీసెర్చ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఇన్ని కోర్సెస్లో పలానా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాల్సింది చాలా డిఫికల్ట్ టాస్క్. నాట్ ఓన్లీ యూనివర్సిటీ కోర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ కోర్స్లో చదువు అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లొకేషన్ ఎలా ఉంటుంది, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. అలానే చదువు అయిపోయినాక జాబ్ ఆపర్చునిటీస్ ఆ పర్టికులర్ ప్లేస్లో ఎలా ఉంటాయి అండ్ ప్రీవియస్గా చదువుకున్న స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎంత, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకొని మనం యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా 1 year ఇన్ అడ్వాన్స్, అంటే మీరు బీటెక్స్లో కనుక ఉంటే 3rd year ఆర్ 2nd year నుంచే మీ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయండి. శౌర్యాని వన్స్ విజిట్ చేసుకుని మీరు కెరియర్ కౌన్సిలింగ్ కనుక తీసుకుంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీ కౌన్సిలింగ్ సెషన్లో ఇస్తారు. ఆ తర్వాత మీరు ఇవన్నీ అనలైజ్ చేసుకొని బెస్ట్ డెసిషన్ తీసుకోవచ్చండి. రైట్. అలాగే యూకేలో అడ్మిషన్ కానీ వీసా కానీ చాలా త్వరగా వస్తుందని వింటుంటాం. సో యూకే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎస్ అండి, అడ్మిషన్ త్వరగా రావడానికి రీజన్ కంప్లీట్గా ఆన్లైన్ ప్రొసీజరే. మనకున్న డాక్యుమెంట్స్ 10th ఇంటర్మీడియట్ డిగ్రీలో మన మెమోస్ ఎట్లానో మనతోనే ఉంటాయి. ఎవ్రీ సెమిస్టర్ అయిపోయినాక మనకి మెమోస్ వస్తాయి. అలాగే రెజ్యూమ్, ఎస్ఓపి ఇలాంటి సింపుల్ డాక్యుమెంట్స్తో మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అండి. వన్స్ మీరు శౌర్యకు వచ్చిన తర్వాత మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం మేమే గైడ్ చేస్తాం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో వన్స్ అప్లై చేసుకున్నాక మీకు I-20 వస్తుంది, నెక్స్ట్ వీసా ప్రొసీజర్కి ప్రొసీడ్ అయిపోవచ్చు. సో అడ్మిషన్ అనేది ఆల్మోస్ట్ గ్యారంటీగా ఉంటుందండి. ప్రతి స్టూడెంట్కి, విజిట్ అయిన ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్ అనేది గ్యారంటీగా ఉంటుంది. సో IELTS, TOEFL, GRE ఇటువంటి ఏ ఎగ్జామినేషన్స్ అవసరం లేదు. జస్ట్ ఇంటర్మీడియట్లో మీ ఇంగ్లీష్ మార్క్స్ మంచిగా ఉంటే ఏ ఎగ్జామినేషన్ లేకుండా స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో మీకు 60 కన్నా బిలో మార్క్స్ ఉన్నా, డిగ్రీలో 55 కన్నా బిలో పర్సంటేజ్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు IELTS అనే ఎగ్జామినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఇవాళ రేపు స్టూడెంట్స్ అందరికీ ఇంగ్లీష్లో, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో అబోవ్ 60 మార్క్సే ఉంటున్నాయి. అండ్ డిగ్రీ ఓవరాల్ పర్సంటేజ్ 55 అంటే ఇది అందరి యావరేజ్ స్టూడెంట్ కూడా రీచ్ అవ్వగలిగేది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్కి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ వీసా పాయింట్ వచ్చేటప్పటికి వీసా అనేది మనకి డ్రాప్ బాక్స్ ఉంటుంది, అంటే కంప్లీట్గా పాయింట్ బేస్ సిస్టమ్ ఉంటుంది. టోటల్ మనకి 70 పాయింట్స్కి మన వీసా డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లై చేసుకోవాలి. ఇందులో 50 పాయింట్స్ మీకు క్యాస్ట్ లెటర్కి అయితే, 10 పాయింట్స్ ఇస్ ఫర్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అండ్ 10 పాయింట్స్ ఇస్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. ఈ 3 మనం కరెక్ట్గా కనుక చేసుకుంటే డెఫినెట్గా వీసా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. శౌర్య కన్సల్టెన్సీలో మోస్ట్లీ అంటే చాలా మందికి వీసా సక్సెస్ రేట్ అనేది ఉంది. ఇది మేము చెప్పడం కాదు, మీరు ఈవెన్ రివ్యూస్లో, గూగుల్ రివ్యూస్లో కానీ, FB రివ్యూస్లో కానీ మీరు డెఫినెట్గా చూసుకోవచ్చు. ఎందుకు అంటే మాక్ ఇంటర్వ్యూస్ అండి. అంటే స్టూడెంట్ ఎలా చెప్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, తను కంప్లీట్గా పర్ఫెక్ట్ అనేది వరకు వీ విల్ టేక్ 3 to 4 మాక్ ఇంటర్వ్యూస్. ఆ తర్వాతనే ఇంటర్వ్యూస్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి హై వీసా సక్సెస్ రేట్ ఉంటుంది. రైట్.
అయితే రాధా గారు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు డైరెక్ట్ యూనివర్సిటీలోనే మనకి అడ్మిషన్ రావాలంటే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని తీసుకుంటారంటారు, లేదంటే ఏదైనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది, అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది? ఎస్ అండి. అంటే మనం కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయండి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటే 3 కంట్రీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లైక్ యూకే వచ్చేటప్పటికి ఎటువంటి ఎగ్జామినేషన్ రాయనవసరం లేదు. జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్ ఇటువంటి ఏ ఎగ్జామినేషన్ అవసరం లేదు. మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ బేస్ చేసుకొని మనం యూకేలో ఏ టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. వేరస్ మనం యూఎస్ఏ కనుక తీసుకుంటే దీనికి ఎగ్జామినేషన్స్ అనేవి తీసుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పర్సంటేజెస్. లైక్ మీకు 80% రానియండి, 70% రానియండి, పర్సంటేజ్తో సంబంధం లేకుండా కొన్ని ఎగ్జామినేషన్స్ అనేవి కంపల్సరీగా యూఎస్ఏకి తీసుకోవాలి. అవి ఎగ్జామినేషన్స్ ఏంటి అంటే ఐఎల్టీఎస్ అండి. ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ ఈ 2 ఎగ్జామినేషన్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఇది కంప్లీట్గా ఇంగ్లీష్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఇది స్టూడెంట్ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చెక్ చేయడానికి కండక్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో వచ్చేప్పటికి రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అనే మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్లో మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ని. సో దీని వచ్చే మార్క్స్ని బట్టి మీకు స్కోర్ అనేది ఉంటుంది. అలాగే జిఆర్ఈ ఎగ్జామినేషన్, లా, ఎంబీఏ, మెడిసిన్ ఇటువంటి కోర్సెస్ కాకుండా మిగతా ఏ కోర్స్కి మనకి మాస్టర్స్లో గ్రాడ్యుయేట్ స్కూల్ ఇన్ యూఎస్లో అడ్మిషన్ కావాలన్నా కూడా జనరల్గా జిఆర్ఈ ఎగ్జామినేషన్ అడుగుతారండి. ఈ జిఆర్ఈలో ఏంటంటే మన వెర్బల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్, అనలిటికల్ రైటింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్స్లో వచ్చే మార్క్స్ని బట్టి కూడా మనకి యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ కానివ్వండి, అడ్మిషన్ కానివ్వండి, ఇలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వేరేస్ మనకి కెనడాలో వచ్చేటప్పటికి ఐఎల్టీఎస్ అనే ఎగ్జామ్ ఒకటే యాక్సెప్ట్ చేస్తారండి. వీళ్ళు టోఫల్ కూడా మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ యాక్సెప్ట్ చేయవు, ఓన్లీ ఐఎల్టీఎస్ యాక్సెప్ట్ చేస్తాయి. సో మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీకి, ఆ కంట్రీకి తగ్గ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది ఉండాలండి. ఈ శౌర్య కన్సల్టెన్సీలో వచ్చేటప్పటికి మీకు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇటువంటి కౌన్సిలింగ్స్ కోచింగ్స్తో పాటు కంప్లీట్గా కెరియర్ గైడెన్స్ అనమాట. ఈ కంట్రీకి ఏ ఎగ్జామ్ తీసుకోవాలి, ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలంటే మీకు ఎంత పర్సంటేజెస్ మార్క్స్ రావాలి అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు అనుకున్న యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చండి. రైట్. అలాగే ఫారెన్లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు అంటే ఓన్లీ మాస్టర్స్ చేయడమే కాకుండా అక్కడ సెటిల్ అవ్వాలి అని కూడా అనుకుంటారు. అవును. సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయంటారు? డెఫినెట్గా అండి. ప్రతి స్టూడెంట్ నాట్ ఓన్లీ స్టడీస్ వైజే కాదు, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మనకి అన్నీ ఉంటాయి, అంటే రీసెర్చ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కానీ నాట్ ఓన్లీ ఫర్ స్టడీస్, స్టూడెంట్స్ ఏంటంటే ఎప్పుడు చదువు అయిపోయిన తర్వాత అక్కడ కంపెనీస్లో వర్క్ చేసి ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. అండ్ కొంత పర్సంటేజ్ అక్కడే ఉండి సెటిల్ అవ్వాలని కూడా అనుకుంటూ ఉంటారు. ప్రతి కంట్రీలోనూ దీనికి డెఫినెట్గా ఆప్షన్స్ ఉన్నాయండి. మనకి యూకే తీసుకుంటే కనుక చదువు అయిపోయిన తర్వాత 1 ఇయర్ కోర్సే కదా, మనకి మాస్టర్స్ కానీ ఎంబీఏ కానీ 1 ఇయర్ కోర్స్. ఈ 1 ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుందండి. 2 ఇయర్స్ అక్కడే యూకేలో స్టే బ్యాక్ చేసి అక్కడ లోకల్ కంపెనీస్, లోకల్ ఇండస్ట్రీస్లో మనం జాబ్ ట్రై చేసి జాబ్ వస్తే కనుక ఫుల్ టైం కూడా జాబ్ చేసుకోవచ్చు. అలాగే యూఎస్ఏలో వచ్చేప్పటికి మనకి ఇక్కడనే 5 ఇయర్స్ ఆఫ్ వీసా వస్తుంది. మనకి 2 ఇయర్స్ ఆఫ్ కోర్స్ అయిపోయినాక ఓపీటీ టైం ఉంటుంది. ఆ ఓపీటీ టైంలో డెఫినెట్గా స్టూడెంట్స్ జాబ్ చేసుకొని H1B వీసాకి ఫైల్ చేసుకోవచ్చు. అలాగే కెనడాలో వచ్చేటప్పటికి మీకు 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే 3 ఇయర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్ ఉంది. ఆ 3 ఇయర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత మన కెనడాలో వచ్చేటప్పటికి పర్మనెంట్ రెసిడెన్సీకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ప్రతి స్టూడెంట్, ఫారెన్ వెళ్ళే ప్రతి స్టూడెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వర్క్ చేసుకొని ఇన్ కేస్ ఇక్కడ ఇండియాలో వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ కనుక తీసుకొని వెళ్ళినట్టయితే డెఫినెట్గా అవి కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. రైట్. అలాగే ఇప్పుడు మాస్టర్స్ ఫారెన్లో చేయాలనుకున్న వాళ్ళకి మెయిన్ అక్కడ చేయాలంటే ఎక్స్పెన్సివ్ అని చెప్పి, సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్? ఎస్ అండి. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నట్టు యూకేలో వచ్చేప్పుడు చాలా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. మనకి మాస్టర్స్ 1 ఇయరే కాబట్టి మనకి కంప్లీట్ ట్యూషన్ ఫీ 10 to 12 lakhsలో, ఆన్ అన్ యావరేజ్ 10 lakhsలో మనకి ఫినిష్ అయిపోతుందండి. అంటే కొన్ని యూనివర్సిటీస్ 12 lakhs, 13 lakhs డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ ఉన్న 10 lakhsలో మనకి ట్యూషన్ ఫీ అనేది ఫినిష్ అవుతుంది. వేరాజ్ యూఎస్ఏలో కూడా, యూఎస్లో వచ్చేప్పుడు 2 ఇయర్స్ కాబట్టి మాస్టర్స్ మన ఎక్స్పెన్సెస్ డబుల్ అనుకోవాలి. 10 lakhs per annum పెట్టుకున్నా కూడా 2 ఇయర్స్కి మనకి 20 lakhs ట్యూషన్ ఫీజు అవుతుంది. వేరాజ్ కెనడాలో కూడా ఫీ స్ట్రక్చర్ అలానే ఉంటుంది. స్కాలర్షిప్స్ వచ్చేటప్పుడు కంట్రీ టు కంట్రీ, యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది.
అవుతుంది. మనకి యూకేలో తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ ఉంటుంది. ఇది వచ్చేప్పుడు 500 నుంచి 1500 పౌండ్స్ వరకు మనకి స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ అనమాట. యూనివర్సిటీ ఒక్కొక్క దాంట్లో 500, ఒక్కొక్క దాంట్లో 1500 అట్లా ఉంటుంది. మెరిట్ బేస్ స్కాలర్షిప్స్ వచ్చేప్పటికి మీ పర్సంటేజ్ బేస్ చేసుకొని, మీకు 70% వస్తే కొంచెం 80% ఉంటే మెరిట్ బేస్ మీద కొన్ని యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వెరాజ్ యూఎస్లో వచ్చేప్పటికి స్కాలర్షిప్ ప్రొసీజరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎట్ ఏ టైమ్ ఆఫ్ అప్లికేషనే మనకు స్కాలర్షిప్ అప్లికేషన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి యూఎస్లో మనకి చాలా ఫ్యాక్టర్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. లైక్ మీ అకాడమిక్ స్కోర్, ఇండియాలో మీరు బ్యాచిలర్స్లో ఫినిష్ చేసిన అకాడమిక్ స్కోర్, జిఆర్ఈ పర్సంటేజ్, ఐఎల్స్ స్కోర్, దాని తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. యూఎస్లో వచ్చేటప్పటికి $1000 స్కాలర్షిప్ నుంచి ఈవెన్ 50% ఆఫ్ ద ఫీ వేవర్స్ కూడా వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. కెనడాలో కూడా చాలా తక్కువ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి, బట్ కెనడాలో కూడా డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. రైట్. అలాగే అంటే ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఓన్లీ స్టూడెంట్సే కాదు, బిజినెస్ పర్పస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు అండ్ విజిటర్స్ కూడా ఉంటారు. సో శౌర్య కన్సల్టెన్సీ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అలాంటి వాళ్ళకి? సో శౌర్య కన్సల్టెన్సీలో నాట్ ఓన్లీ స్టూడెంట్ వీసా అండి, ఆల్ టైప్ ఆఫ్ వీసాస్, అంటే వీసా సొల్యూషన్స్ ఏవైనా కానివ్వండి, ఆ వీసా ప్రొసీజర్ అనేది శౌర్యాలో ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీరు స్టూడెంట్ వీసాకి వెళ్ళాలనుకుంటే స్టూడెంట్ వీసాస్, అండ్ స్టూడెంట్ కానీ ఆర్ ఎల్స్ అక్కడ వర్క్ చేసుకుంటూ కానీ ఉండి ఇక్కడ స్పౌస్ వెళ్ళాలి అనుకుంటే స్పౌస్ వీసాస్ ఆర్ డిపెండెంట్ వీసాస్ కొన్ని కంట్రీస్లో అంటాం, ఆ డిపెండెంట్ వీసాస్. అలాగే విజిటర్ వీసాస్, లైక్ అక్కడ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సన్స్ ఆర్ డాటర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా కానీ వెళ్ళి అక్కడ వాళ్ళని చూడాలి అనుకుంటే కనుక విజిటర్ వీసాస్ అంటాం. అక్కడ ఎవరు లేకుండా వెళ్ళే వాళ్ళని టూరిస్ట్ వీసాస్. అలాగనే అక్కడ ఏమైనా ఈవెంట్స్, ఎగ్జిబిషన్, సెమినార్స్ ఇట్లా అటెండ్ అయ్యే వాళ్ళకి బిజినెస్ వీసాస్. ఇలాంటి వీసా ఏ నీడ్ అయినా కానివ్వండి, శౌర్య కన్సల్టెన్సీలో ఆ సొల్యూషన్ అనేది ఉంది. స్టూడెంట్ వీసా ఒక్కదానికి ప్రాసెస్ కొంచెం లాంగ్ ఉంటుంది, ఎందుకంటే మనం యూనివర్సిటీస్కి అప్లై చేయడం, ఆఫర్ లెటర్స్ రావటం, దెన్ వీసాకి వెళ్ళటం, ప్రొసీజర్ వచ్చేటప్పుడు లాంగ్గా ఉంటుంది. వేరేస్ మిగతా అన్ని టైప్ ఆఫ్ వీసాస్ వచ్చేటప్పుడు చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. సో చెక్ లిస్ట్ ఫాలో అయ్యి వీసా ఫైలింగ్కి వెళ్ళిపోవటమే. సో డెఫినెట్గా మీరు ఏదైనా కంట్రీకి విజిట్ అవ్వాలి అనుకుంటే కనుక డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేస్తే మా కౌన్సిలర్స్ మీకు కాల్ చేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్. అలాగే యూకేలో ఆర్ యూఎస్ఏలో అక్కడ చదవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ టైం వెదర్ ఎక్కువ వేరీ అవుతుంది. సో అలాగే సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి అండ్ ఫైనల్లీ అకామిడేషన్ ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో ఇవి ఎలా ఉన్నాయంటారు ఈ ఫెసిలిటీ? సో వన్స్ వీసా వచ్చిన తర్వాత, స్టూడెంట్స్కి వీసా వచ్చిన తర్వాత మేము పోస్ట్ వీసా సర్వీసెస్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. పోస్ట్ వీసా సర్వీసెస్లో ఏంటంటే అక్కడికి ఎలా వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎవరు వచ్చి పిక్ చేసుకుంటారు, అకామిడేషన్స్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్తో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుందండి. అండ్ ఈవెన్ అక్కడ అకామిడేషన్స్ వచ్చేప్పుడు చాలా టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి, లైక్ సింగిల్ షేరింగ్, డబల్ షేరింగ్, ఇలా మనకి నీడ్ని బట్టి, అంటే మనం పెట్టే ఖర్చుని బట్టి, మన నీడ్ని బట్టి డెఫినెట్గా చాలా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ యూనివర్సిటీస్లో కూడా ఆన్ క్యాంపస్ అకామిడేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఆన్ క్యాంపస్ అకామిడేషన్లో వెళ్ళగానే ఒక 15-20 డేస్ ఉన్నా కూడా తర్వాత వాళ్ళకి ఎలాంటి అకామిడేషన్ అవసరమో అలాంటివి డెఫినెట్గా చూసుకోవచ్చు. ఈవెన్ ప్రతి యూనివర్సిటీస్లోనూ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఎటువంటి హెల్ప్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళు డెఫినెట్గా ఒక కాల్ అవేలో ఉంటారండి. రైట్. అలాగే స్టూడెంట్ని చూడడానికి పేరెంట్స్ ఎప్పుడెప్పుడు విజిట్ చేయొచ్చు అంటారు? శౌర్య కన్సల్టెన్సీ ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది? ఎస్ అండి, స్టూడెంట్ వీసా వచ్చేటప్పటికి, స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆ స్టూడెంట్ డ్యూరేషన్లో, తనకున్న వీసా డ్యూరేషన్లో ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు అండి. బట్ ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు దానికి ఒక 1 month ముందర వాళ్ళు వీసా ఫైలింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే వెళ్ళిన స్టూడెంట్ని చూడాలనుకుంటే కనుక మనం విజిటర్ వీసా వేసుకోవచ్చు, బట్ అది డ్యూరేషన్ ఉంటుందన్నమాట. 1 month, 3 months ఇట్లా డ్యూరేషన్ ఉంటుంది. వెరాజ్ యూఎస్ఏకి కూడా ఎట్ ఎ టైం మనకి వీసా వస్తుంది, బట్ మీరు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో 1-2 months ముందర అప్లై చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత సెరమనీస్కి వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అనమాట ఎక్కువ ఆ టైంలో. అలాగే ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు?
సో ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా మంది స్టూడెంట్స్ తీసుకుంటూ ఉంటారండి. అంటే దీనికి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే I-20 ఆర్ యూకేలో వచ్చేప్పటికి మనం ఆఫర్ లెటర్ అనేది ఏ యూనివర్సిటీలో అయినా కానీ, అంటే రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి మనకు ఆఫర్ లెటర్ వస్తే కనుక డెఫినెట్గా మీ నియరెస్ట్ బ్యాంక్, అంటే మీకు ఎక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎక్కడైతే మీ హోమ్ ఉందో దాని నియరెస్ట్ బ్యాంకుకు వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వాలి ఈ ఆఫర్ లెటర్ని తీసుకొని. ఆఫర్ లెటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ ఆ యూనివర్సిటీ రికగ్నైజేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి మీ బ్యాంక్ మేనేజర్ కూడా డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతారు ఈ యూనివర్సిటీస్కి ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేయాల్సిన చెక్ లిస్ట్ ఏంటి, ఇలాంటివన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ శౌర్య కన్సల్టెన్సీలో కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇనిషియల్ బ్రీఫింగ్ అనేది ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కొన్ని గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి. రైట్. అలాగే ఒక స్టూడెంట్ ఫారెన్లో మాస్టర్స్ చేయాలి అని అంటే గైడెన్స్ ఎలా తీసుకోవాలంటారు? అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఎక్కడి నుంచి గైడెన్స్ తీసుకోవాలంటారు? స్టూడెంట్ ఫారెన్ వెళ్ళాలి అని డిసైడ్ అయితే కనుక ఈవెన్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ నుంచే వాళ్ళ ప్రిపరేషన్ అనేది డెఫినెట్గా స్టార్ట్ చేయాలండి. ఒక కన్సల్టెంట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కన్సల్టెంట్ని విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత ఆన్లైన్లో వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నా కన్సల్టెంట్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డేటా కానీ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళకి టైం పడుతుంది, చాలా టైం. అండ్ ఆ తొందరలో ఏదైనా రాంగ్ స్టెప్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్సల్టెంట్ని తీసుకుంటే కనుక వాళ్ళకి కంప్లీట్గా కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. లైక్ ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్స్ అయిపోయిన జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, పార్ట్ టైం వర్క్ పర్మిట్ ప్రతి కంట్రీలో 20 hours చేసుకోవచ్చు డ్యూరింగ్ స్టడీస్. అండ్ పార్ట్ టైమే కాకుండా చదువు అయిపోయిన తర్వాత ఫుల్ టైం వర్క్ పర్మిట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఈ డీటెయిల్స్ ఇవ్వటమే కాదు, వన్ స్టూడెంట్ డిసైడ్ అయిన తర్వాత కంప్లీట్ అప్లికేషన్ లైక్ యూనివర్సిటీస్కి అప్లై చేయడం కానివ్వండి, I-20 ఫాలోఅప్ కానివ్వండి, వీసా గైడెన్స్, ఎలాంటి చెక్ లిస్ట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, వీసాకి ఎలా వెళ్ళాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ గైడెన్స్ అనేది కన్సల్టెంట్లో ఇస్తారు. కాబట్టి డెఫినెట్గా మీరు శౌర్యకి విజిట్ అవ్వండి బికాస్ ఆఫ్ ఇట్స్ రెప్యుటేషన్ అండ్ వీ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళున్నారు కాబట్టి ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ మీ ప్రొఫైల్కి సూట్ అవుతుంది అనేది చాలా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మీకు. రైట్. ఇప్పుడు మనకి కన్సల్టెన్సీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి బయట. సో ఒక మంచి కన్సల్టెన్సీ సెలెక్ట్ చేసుకోవాలంటే బేసిక్గా మనం ఏం చూసుకోవాలంటారు? లైక్ శౌర్య అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనేది చాలా అవేర్నెస్తో ఉన్నారండి. అంటే ఏం తెలియకుండా అయితే కంపల్సరీగా లేరు. దే ఆర్ గోయింగ్ బై రివ్యూస్ కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ స్టూడెంట్స్ సీనియర్స్ వెళ్ళిన దగ్గర నుంచి కానివ్వండి, దే ఆర్ అనలైజింగ్ విచ్ కన్సల్టెంట్ ఈస్ గుడ్ అండ్ ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ దే ఆర్ ఇన్ టు దిస్ బిజినెస్ అనేది దే హ్యావ్ అ క్లియర్ ఐడియా. అండ్ బై రివ్యూస్ తీసుకుంటే కనుక వెళ్ళిన స్టూడెంట్స్ ఏమేమి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది కూడా చూడొచ్చు. అండ్ ప్రతి కన్సల్టెంట్లోనూ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఫ్రీయే కాబట్టి డెఫినెట్లీ దే కెన్ కమ్ అండ్ హ్యావ్ అ కౌన్సిలింగ్ అండ్ టేక్ ద ఇన్ఫర్మేషన్ ఇఫ్ దే లైక్ ద ప్రొసీజర్ అండ్ ఎలా చెప్తున్నారు, మన ఫైల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తేనే దే కెన్ జాయిన్ ద కన్సల్టెంట్. రైట్. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఆన్లైన్ టీచింగ్ స్టార్ట్ చేశారు. సో అక్కడ ఆన్లైన్ టీచింగ్ ఎలా ఉంటుందంటారు? సో ఇట్స్ అ బ్లెండెడ్ ఎడ్యుకేషన్ అండి, నాట్ కంప్లీట్లీ ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ కంప్లీట్గా లేదు. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బ్లెండెడ్ ఎడ్యుకేషన్. అంటే సెమినార్స్ ఆర్ ఎగ్జామినేషన్స్ అప్పుడు అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కలిపి చెప్తున్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ సిచ్యువేషన్స్ ఇంప్రూవైజ్ అయితే స్కూల్స్ ఆల్సో మే ఓపెన్ ఇన్ ద కమింగ్ ఫ్యూ మంత్స్. కాబట్టి ఇప్పుడు నుంచి అప్లై చేసుకున్న నెక్స్ట్ టైం ఉంది కాబట్టి డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అండ్ ప్రాపర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు అన్ని యూనివర్సిటీస్లో. రైట్. అయితే మెయిన్ బోర్డ్ టీచింగ్ కంటే కూడా ల్యాబ్ ఫెసిలిటీస్ ఎక్కువ చూస్తుంటారు. సో అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయండి? సో డెఫినెట్గా అండి ప్రతి యూనివర్సిటీస్లోనూ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ స్టాఫ్ అలాగే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకి లైబ్రరీ కానీ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్గా యూనివర్సిటీ టూర్ అనేది ఉంటుంది ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లోనూ. మనము యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అంటే ఒక 10 to 15 యూనివర్సిటీస్ మన ప్రొఫైల్కి తగ్గట్టు మనం షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చిన తర్వాత శౌర్య టీమ్ మీ ప్రొఫైల్ని బట్టి 10 to 15 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. అలాగనే అక్కడ స్టడీ టూర్ ఆర్ యూనివర్సిటీ టూర్ని మీరు డెఫినెట్గా చూడొచ్చు. అక్కడ ప్రీవియస్ స్టూడెంట్స్ అల్యూమిని అంటే మనకి డిఫరెంట్ సోషల్
ప్లాట్ఫామ్స్లో అల్యూమిని ఉంటారు, వాళ్ళకి కాంటాక్ట్ చేసి యూనివర్సిటీ ఎలా ఉంది, ఆ తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఏ కోర్స్ తీసుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఆ కంట్రీలో ఉన్నాయి అనేది మీరు డెఫినెట్గా అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కన్సల్టెంట్ చెప్పిందే కాకుండా వాళ్ళ ఓన్గా కూడా వాళ్ళని అనలైజ్ చేసుకొని కొన్ని యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ యూనివర్సిటీస్కి వాళ్ళు వెళ్తే డెఫినెట్గా వాళ్ళు సక్సీడ్ అవుతారు అనుకున్నది. రైట్. అలాగే ఒక స్టూడెంట్ మాస్టర్స్ చేసేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేయాలి అంటే ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, అక్కడ ఎన్ని అవర్స్ టీచింగ్ ఎడ్యుకేషన్ ఎంతసేపు ఉంటుంది, పార్ట్ టైంకి ఎంతసేపు మనం కేటాయించవచ్చు? సో ప్రతి కంట్రీలోనూ పార్ట్ టైం వర్క్ పర్మిట్ అనేది ఆబ్వియస్గా ఉంటుందండి. చదువుకుంటూ స్టూడెంట్ జాబ్ అనేది చేసుకోవచ్చు. మనకి వచ్చేటప్పటికి వీక్లీ 5 డేసే కాలేజ్ కానీ యూనివర్సిటీ కూడా ఉంటుంది. అది కూడా లిమిటెడ్ టైంలోనే ఉంటుంది. డిపెండ్స్ అన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ కొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు, తక్కువ టైం ఉండొచ్చు. మనకి స్టూడెంట్ వీసాకి వచ్చేటప్పటికి ఎవ్రీ కంట్రీలోనూ 20 అవర్స్ ఆఫ్ పార్ట్ టైం వర్క్ పర్మిట్ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ది హాలిడేస్ అంటే ఈ 20 అవర్స్ అనేది డ్యూరింగ్ ది సెమిస్టర్, కాలేజ్ జరుగుతున్నప్పుడు 20 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరింగ్ సెమిస్టర్ హాలిడేస్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ అయిపోయినాక హాలిడేస్ కానివ్వండి, వీటిల్లో ఫుల్ టైం జాబ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు యాజ్ అ పార్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఇంప్రూవైజ్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఇన్ కేస్ వచ్చిన జాబ్ కనుక తన టెక్నికల్ ఫీల్డ్లో ఉంటే కనుక డెఫినెట్గా తన నాలెడ్జ్ అనేది ఇంప్రూవైజ్ చేసుకొని చదువు అయిపోయినాక ఫుల్ టైం జాబ్ సర్చ్ చేసేటప్పుడు కూడా ఈ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవైజ్ అవుతుంది. సో అండ్ ఈ 20 అవర్స్ పార్ట్ టైం వర్క్ పర్మిట్ అనేది వాళ్ళ స్టూడెంట్ వీసా అని లేబుల్లోనే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి, ఎన్ని అవర్స్ అనేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. యూకేలో అలాగే ఫారెన్లో మాస్టర్స్ చేయాలంటే ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.